ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 7. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 2వ దినవృత్తాంతములు 28, 29 అధ్యాయములు, సాయంత్రం యోహాను సువార్త 17వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ప్రభు యొక్క నిత్య కృప ఎల్లప్పుడూ మీకు తోడై ఉన్నది. ఆయన కృప మిమ్మలను ఎన్నడూ విడిచిపెట్టదు. ఆ కృపలో మీరు భద్రం చేయబడున్నారు. ఈరోజు మీరు పూనుకొనిన ప్రతి పని మీద దేవుని యొక్క సన్నిధి దిగివచ్చునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 39వ అధ్యాయము 42, 43 వచనాలు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండిరి. అలాగుననే చేసి ఉండిరి గనుక మోషే వారిని దీవించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన ఆనందకరమైన లేఖన భాగాన్ని ఈ ఉదయకాలం ప్రభువారు మనతో మాట్లాడుచున్నారు. మోషే వారిని దీవించాడట. ఎవరిని? దేవుని పనిని చక్కగా, క్రమబద్ధంగా, మర్యాదగా ప్రభు ఆజ్ఞాపించినట్లు ఎవరైతే చేశారో వారిని మోషే దీవించాడు. 40 దినాలు మోషే సీనాయి కొండ మీద ఉన్నప్పుడు దేవుడు ఒక ప్రత్యక్షతని మోషేకి అనుగ్రహించాడు. ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమని ఆ గుడారం యొక్క నమూనాను దేవుడు మోషేకి బయలుపరిచాడు. చుట్టూ ప్రాకారము, బలిపీఠము, గంగాలము, పరిశుద్ధ స్థలము, ఆ పరిశుద్ధ స్థలములోని ఉపకరణాలు, ఒకవైపు సన్నిధి రొట్టెల బల్ల, మరొక వైపు దీపస్తంభం, మధ్యలో ఆ అడ్డతెర దగ్గర ధూపవేదిక, తర్వాత అతి పరిశుద్ధ స్థలం, మందసం, ఆ మందసం మీద కరుణాపీఠం, దాని మీద రెక్కలు విప్పుకొని తమ ముఖములను నేలను మోపి చూస్తున్న 2 కెరూబులు, పలకలు, ఇవన్నీ కూడా దేవుడు చక్కగా మోషేకి చూపించాడు. ఆ నమూనాని మోషే బెసలేలుకు, అహోలియాబుకు ఆయన వివరించడం జరిగింది. వారు కూడా దైవ ప్రత్యక్షత పొందినటువంటి బిడ్డలు. మోషే ఎలా చేయమని చెప్పాడో, మోషేకి దేవుడు ఏ విధంగా దానిని నిర్మించమని ఆజ్ఞాపించాడో, దాని నమూనా చూపించాడో, ఆ నమూనా ప్రకారం అలాగుననే అలాగుననే ఆ గుడారాన్ని చేశారు. అంత మాత్రమే కాదు, వారు తమ స్వంత చిత్తాన్ని, తమ స్వంత ఆలోచనని ఆ పనిలో ఏమాత్రం కూడా కనిపించనీయకుండా దైవ చిత్తం, దైవ ప్రణాళిక,
ఏ విధంగా మోషేకి బయలుపరచబడిందో ఆ విధంగానే వారు దాన్ని డిజైన్ చేశారు. మోషే ఆ పని అంతటిని చూచినప్పుడు దేవుడు ఆజ్ఞాపించినట్లు అలాగుననే వారు చేసి ఉండిరి అని అక్కడ రాయబడింది. దానిని చూచిన మోషే ఆ ప్రజలను ఆశీర్వదించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని బట్టి దేవుడు మీతో ఒక మాట చెప్పాలని ఆశిస్తున్నాడు. అదేమిటంటే, దేవుడు ఆజ్ఞాపించిన పనిని మీరు సక్రమంగా చేయడం గనక జరిగితే ఆ పని మీద దేవుని యొక్క దీవెనల ప్రభావం సమృద్ధిగా దిగి వస్తుందని ఇక్కడ ప్రభువారు మాట్లాడుతున్నారు. అవును, దేవుడు మీకు అప్పగించిన దానిని అలాగుననే మీరు చేసినప్పుడు, అలాగుననే మీరు నడిచినప్పుడు, అలాగుననే మీరు మాట్లాడినప్పుడు, అలాగుననే మీరు విశ్వసించినప్పుడు, అలాగుననే మీరు అడుగులు ముందుకు వేసినప్పుడు దాని యొక్క ప్రతిఫలం ఏమిటో తెలుసా? దేవుని దీవెనలు దాని మీదకి సమృద్ధిగా దిగి వస్తాయి. కాబట్టి దేవుని దీవెనలు పొందాలని మీరు గనక ఆశపడుతూ ఉన్నట్లయితే దేవుడు మీకు చెప్పిన ఆ పనిని సక్రమంగా చేయడం మీరు ప్రారంభించండి. అప్పుడు పరలోకం నుండి ఒక దీవెనల తూము విప్పబడడం మీరు నిశ్చయంగా చూస్తారు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మోషే దాన్ని చూచి వారిని ఆశీర్వదించిన రీతిగా మీరు చక్కగా ఆయన పని చేయడం పరిశుద్ధాత్ముడు చూచి మిమ్మల్ని కూడా అద్భుతంగా దీవిస్తారు. ఆ విధంగా మీరు దృఢ నిశ్చయముతో ఆయన పని చేయడానికి మీ నడుము కట్టుకోండి. తప్పకుండా దేవుని కృపతో మీరు నిండి ఆయన దీవెనలతో వర్ధిల్లుతారు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా ప్రియుడా, మా తండ్రి, మీ నామము స్తుతినందునుగాక, మీ నామము కీర్తించబడునుగాక. మా తండ్రి, ఒక్క మారు కృప చూపించండి. మేము మీ ఆజ్ఞకు, మీ వాక్యానికి విధేయులమై మీ వాక్యానుసారంగా మేము నడవడానికి మమ్మల్ని బలపరచండి. మీరు ఆజ్ఞాపించిన దానిని ఆజ్ఞాపించినట్లే మేము మీ వాక్కును అనుసరించి నడుచుకున్నప్పుడు మా తండ్రి, మీరు మమ్మల్ని ఎంతో సమృద్ధిగా దీవించగల దేవుడై ఉన్నారు. మా నాయన, అట్టి కృప మా అందరికి దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.